1000 కోట్లంటే ఒకప్పుడు అద్భుతం, కానీ ఇప్పుడు అనుకుంటే 6 అంటే 6 రోజుల్లో వచ్చే వసూళ్లు. అంత ఈజీ అయిపోయింది మన వాళ్లకు 1000 వాలా పేల్చడం. మరి ఇండియన్ స్క్రీన్ పై నెక్స్ట్ 1000 కోట్లు వసూలు చేసే సినిమా ఏది? అది కూడా మళ్ళీ సౌత్కే సాధ్యమా? బాలీవుడ్ నుంచి మేమున్నాం అంటూ ఎవరైనా వస్తారా? ఇప్పటికే హిందీలో ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది పుష్ప 2. స్త్రీ 2 పేరు మీద ఉన్న 600 కోట్ల రికార్డు సైతం లాగేసుకున్నాడు పుష్పరాజ్. 700 కోట్ల వైపు పుష్ప అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్లో బాలీవుడ్ నుంచి కేవలం వార్ 2 మాత్రమే 1000 కోట్ల క్లబ్లో చేరే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి సౌత్ లో వార్ 2 కు తిరుగుండదు. హిందీలో ఎలాగో హృతిక్ ఉన్నారు, పైగా దేవరా, RRR తో తారక్ కు ఫ్యాన్స్ వచ్చారు. అందుకే నెక్స్ట్ 1000 కోట్ల సినిమాల రేసులో వార్ 2 ముందుంది. వార్ 2 మినహాయిస్తే తర్వాత అంతా 1000 వాలా రేసులో ముందున్నది సౌత్ ఇండస్ట్రీని. కన్నడం నుంచి కాంతారా 2 తో పాటు యాష్ టాక్సిక్ కు ఆ ఛాన్స్ ఉంది. ప్రభాస్ ఫౌజీకి 1000 కోట్లు కాదు, దానికి మించి కలెక్ట్ చేసే సత్తా ఉంది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ రజనీ, లోకేష్ కనకరాజు కాంబోలో వస్తున్న కూలీ కూడా 1000 కోట్ల రేసులోనే ఉంది. కోలీవుడ్ నుంచి ఇప్పటి వరకు ఒక్క 1000 కోట్ల సినిమా కూడా లేదు. 2.0 మాత్రమే 700 కోట్ల క్లబ్ లో చేరింది. తెలుగు హిందీలోని మ్యాజిక్ చేస్తేనే కూలీ అయినా 1000 కోట్ల వసూలు చేసేది. ఇక ప్రభాస్ రాజ్ సభను ఈ రేసులోంచి తీసేయలేం. క్రేజ్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయితే ప్రభాస్ మరో 1000 వాలా పేల్చినా పేలుస్తారు. చూడాలిక ఏం జరుగుతుందో.